హలో అండి, గుడ్ మార్నింగ్. రేపు మా ఫస్ట్ స్టాక్ అండి హెచ్పిఎల్ పవర్. ఇది ఒక కన్సెషన్ మోడ్లో ఉందండి. చూసుకుంటే మనకి లెఫ్ట్ షోల్డర్ అండ్ రైట్ షోల్డర్ హెడ్ అండి. ఒక హెడ్ అండ్ షోల్డర్స్ మనకి కనబడుతుంది. ఇది కన్సెషన్ మోడ్లో నుంచి మనకి ప్రీవియస్ క్యాండిల్ హై చూపిస్తుంది చూస్తారా. విక్స్ కిందకు ఉందండి, బాడీ పైకి ఉంది. సో మూమెంట్ మొత్తం పైకి ఉందండి. సో మనం అంతా ఈ స్టాక్ సెలెక్ట్ చేసుకున్నామండి. హెచ్పిఎల్ పవర్ అండి, డైలీ టైం ఫ్రేమ్ 650 అబోవ్ వాచ్ అండి. సెకండ్ స్టాక్ ఈజ్ ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అండి. ఇది మనకు మొత్తం అప్మూమెంట్ ఛాన్స్ చూపిస్తుందండి. ఇలా వెళ్తూ ఉంది, పైకి వెళ్తూ ఉంది. సో ఇక్కడ చూసారా మనకు కన్సెషన్ జరిగింది. ఇది మొత్తం కన్సెషన్ మోడ్ అండి. ఈ కన్సెషన్ మోడ్ నుంచి మనకు ఒక బిగ్ క్యాండిల్ వచ్చిందండి, డైలీ టైం ఫ్రేమ్ అండి. డైలీ టైం ఫ్రేమ్లో మనకి ఒక బిగ్ క్యాండిల్ వస్తుందండి. ఈ ఛానల్ బ్రేక్అవుట్ చేసే ఛాన్స్ ఉందండి. అంటే ఈ బ్రేక్అవుట్ చేసే ఛాన్స్ అయితే నాకు స్పష్టంగా అనిపిస్తుందండి. సో అందుకని ఈ స్టాక్ నేను సెలెక్ట్ చేసుకోనండి. ఇది నా వ్యూ మాత్రమేనండి, ఎవరికి నేను బైయింగ్ రికమెండేషన్ చేయట్లేదు, గమనించాలి. స్టాక్ నేమ్ ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అండి, ICIL 405 అబోవ్ వాచ్ అండి. దెన్ నెక్స్ట్ స్టాక్ ఈజ్ ఫోర్టీస్ హెల్త్ అండి. ఇది కూడా డైలీ టైం ఫ్రేమ్ అండి. ఇది కూడా డైలీ టైం ఫ్రేమ్. ఒక హెడ్ అండ్ షోల్డర్స్ కనిపిస్తుందండి. ఈ ప్యాటర్న్ మొత్తం చూస్తే డౌట్ అండి. ఇది హెడ్ అండి, షోల్డర్ అండి. ఈ హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్లో మనకి మంచి బుల్లిష్నెస్ కనబడుతుందండి. ఈ స్టాక్ వచ్చేసప్పటికి డైలీ టైం ఫ్రేమ్ 460 అబోవ్ వాచ్ అండి. స్టాక్ నేమ్ ఫోర్టీస్ హెల్త్ అండి. అండ్ ఫోర్త్ స్టాక్ ఇస్ వెల్స్పన్ ఎంటర్ప్రైజెస్ అండి. ఇది డైలీ టైం ఫ్రేమ్ అండి. మనకి చూసుకుంటే అండి ఒక యూ షేప్ వచ్చిందండి. ఈ యూ షేప్ మీరు చూస్తే ఒక యూ షేప్ అండి. స్టాక్ మొత్తం మనకి ఒక కన్సెషన్ మోడ్లో నుంచి ఒక ప్రైస్ యాక్షన్ తీసుకుందండి పైకి మూమెంట్. ఈ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇక్కడ కన్సెషన్ జరుగుతుందండి. ఈ కన్సెషన్ అయిన తర్వాత మనకి ఈ ప్రీవియస్ క్యాండిల్ చూసారా, ఈ ప్రీవియస్ ఉన్న క్యాండిల్స్ కన్నా హైక్ చూపిస్తుందండి. మూమెంట్ అయితే పైకి చూపిస్తుందని చెప్పి నేను సెలెక్ట్ చేసుకున్నానండి. 374 అబోవ్ వాచ్ అండి. ఎందుకంటే ఈ క్యాండిల్ చూసారా, ఈ క్యాండిల్ వచ్చేసరికి 373.70 హై అండి. సో అందుకని కొంచెం బులిష్నెస్ కావాలని బఫరింగ్ ఇస్తున్నానండి, ఒక 30 పైసా. 374 అబోవ్ వాచ్ అండి. ఓకే అండి. దెన్ నెక్స్ట్ స్టాక్ ఈజ్ నాట్కో ఫార్మా అండి. సారీ అండి, నేను వీక్లీ అని రాశాను, సారీ. డైలీ ఫ్రేమ్ అండి. ఓకే, చూడండి మనకి ఇదంతా కన్సెషన్ మోడ్లో ఉందండి. ఈ ఛానల్ చూసుకుంటే పనికి అప్పోర్ట్ చూస్తుందండి. ప్రతి క్యాండిల్ మనకి అప్మూమెంట్ జరుగుతూ లేదండి. సో ఇవాళ చూసుకుంటే మనకి ఒక బుల్లిష్ క్యాండిల్ వస్తుందండి.
బులిష్ క్యాండిల్లో బ్రేక్ కొడితే ఛాన్స్ అయితే ఉందండి. సో అందుకని ఈ స్టాక్ సెలెక్ట్ చేసుకోనండి. ఈ స్టాక్ వచ్చేటప్పటికి 1045 కదండి హై. సో దీనికి నేను బఫరింగ్ పెడుతున్నానండి 1050 అబవ్ వాచ్ అండి నెట్కో ఫార్మా. నెక్స్ట్ స్టాక్ తాజ్ జీవీకే హోటల్స్ అండి. ఓకే అండి, తాజ్ జీవీకే హోటల్స్ అండి. మనకి చూసారా ఒక కప్ వచ్చిందండి, కప్ తర్వాత మళ్ళీ హ్యాండ్ వచ్చిందండి. లాస్ట్ ప్రీవియస్ డే అండి బిగ్ క్యాండిల్ వచ్చిందండి, వాల్యూమ్స్ కూడా చాలా బాగా వచ్చినాయండి. సో అందుకని ఈ స్టాక్ సెలెక్ట్ చేసుకున్నానండి. తాజ్ జీవీకే హోటల్స్ 414 అబవ్ వాచ్ అండి. ఓకే అండి, నెక్స్ట్ స్టాక్ ఇస్ మైండ్ టెక్ అండి. మైండ్ టెక్ అండి చూసారా మనకి అప్ సైడ్ నుంచి డౌన్ ఫాల్ అయిందండి. స్టాక్ చాలా కన్స్ట్రక్షన్ జరిగింది, మొత్తం కన్స్ట్రక్షన్ మోడ్లో జరిగిందండి. సో దాని తర్వాత మూమెంట్ అప్ నుంచి ప్రీవియస్ హైకి వచ్చి మళ్ళీ ఫాల్ అయిందండి. ఫాల్ అయ్యి మళ్ళీ మనకి బులిష్నెస్ వచ్చింది స్టాక్లో. సో ఇది బ్రేక్అవుట్ అయిందండి. బ్రేక్అవుట్ అయిన తర్వాత మనకి ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. వీక్లీ టైం ఫ్రేమ్ అండి, అబ్జర్వ్ చేయండి. వీక్లీ ఫ్రేమ్లో మనకు ఒక 3 క్యాండిల్స్ మొత్తం ఇక్కడే జరుగుతుందండి కన్స్ట్రక్షన్. సో మనకి ఏమైతే కానీ ఈ ప్రీవియస్ హై చూసారా 320 అనేది ఇది మేజర్ సపోర్ట్, మేజర్ రెసిస్టెన్స్ అండి. ఇది ఎప్పుడైతే మనం క్రాస్ చేస్తుందో ఇక్కడ నుంచి మనకి చాలా మంచి ర్యాలీ అంటే ఉండొచ్చండి. స్టాక్ నేమ్ మైండ్ టెక్ అండి, వీక్లీ ఫ్రేమ్ 320 అబవ్ వాచ్ అండి. అండ్ దెన్ లాస్ట్ స్టాక్ ఈజ్ కార్ట్రేడ్ అండి. కనిపిస్తుందండి కార్ట్రేడ్, ఈ మంత్లీ ఫ్రేమ్ అండి కార్ట్రేడ్. మనం కింద సపోర్ట్ కూడా తీసుకుంటే అండి లైన్ మొత్తం బుల్లిష్నెస్ కనబడుతుందండి. ఈ లైన్ చూసుకుంటే మనకి అప్ సైడ్ ఒక లైన్ తీసుకుంటే క్రాస్ చేసుకుంటే ఇది మొత్తం మనకి ఒక ఛానల్ ప్యాటర్న్ కనిపిస్తుందండి. మనకి ఇదంతా మనకు ఒక కన్స్ట్రక్షన్ చూపిస్తుందండి, లాంగ్ కన్స్ట్రక్షన్ అండి. ఇది మంత్లీ క్యాండిల్ కాబట్టి 1 క్యాండిల్ ఈక్వల్ టు 1 మంత్ అండి. సో ఇదంతా కన్స్ట్రక్షన్ అండి. మనకి రివర్స్ అయ్యే ఛాన్స్ అయితే ఉందండి అప్ మూమెంట్కి, గమనించాలి. మంత్లీ ఫ్రేమ్ అండి కార్ట్రేడ్ 757 అబవ్ వాచ్ అండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.